నమస్తే అండి తెలుగు ప్రజలకు ఈరోజు మే 17 సుందరయ్య పార్క్ దగ్గరకు వచ్చినాం. సుందరయ్య పార్క్ ఇక్కడ చాలా ఫేమస్. మనం ఎలక్షన్ కంటే ముందు ఎంపీ ఎలక్షన్ మే 13 నాడు కంటే ముందు కూడా సికింద్రాబాద్ పార్లమెంట్ అంతా తిరిగినాం, రాష్ట్ర వ్యాప్తంగా తిరిగినాం. మరి మే 13 నాడు ప్రజలు ఎవరు ఓటేసినారు అనే విషయం అడిగి తెలుసుకుందాం. ఎలక్షన్ కంటే ముందు వచ్చినాం, ఇప్పుడు ఎలక్షన్ తర్వాత కూడా వచ్చినాం. మేమైతే ఓటేసినాం. ఎంతమంది ఓటు హక్కు వినియోగించుకున్నారు? మేము నిజామాబాద్లో దర్పల్లి మండలం మైలారం విలేజ్లో మేము ఓటు హక్కు వినియోగించుకున్నాం. ఇంకా మిగతా వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకున్నారా, వినియోగించుకుంటే ఎవరికి ఓటేసి ఇవన్నీ విషయాలు అడిగి తెలుసుకుందాం. లేడీస్ ఉన్నారు కదండి. అమ్మ నమస్తే. మొన్న ఎలక్షన్ అయింది కదా, మే 13 నాడు ఎంపీ ఎలక్షన్లో ఓటేసిర్రా? చూపించండి అమ్మ ఒకసారి, చూపించండి ఇట్లా ఛానల్. అదే వేసిరా లేదని అడుగుదామని. ఏం పేరమ్మా? నా పేరు స్వరాజ్యం. స్వరాజ్యం. ఎవరికి వేసిరా అమౌంట్? అది కూడా చెప్పాలా? చెప్పండి ఏమంది. కాంగ్రెస్ కేసాం. కాంగ్రెస్. ఎక్కడమ్మా మీది? మాది ఆంధ్ర. మేము ఉండే చిక్కడపల్లి, ఇక్కడే చిక్కడపల్లిలో ఉంటారా? చిక్కడపల్లిలో. అది ఎందుకు వేసిరామ్మా కాంగ్రెస్కు? అంటే దేనికోసం? దేనికోసం అంటే ఏమో మా అప్పుడు మా చిన్ననాటి నుంచి మా నాన్న అట్లా కాబట్టి మీరు అట్లా వేసాగానే దాని గురించి దీనికోసం దానికోసం అంటే అని లేదు. మీరమ్మా ఓటేసిరా? ఓటేలేదు. ఓటు హక్కు లేదా? ఎందుకమ్మా? టీచర్గా పనిచేస్తాను. టీచర్గా గవర్నమెంట్ స్కూల్ టీచర్. అయితే షాప్ ఉన్న మాకు డ్యూటీలు వస్తుండే, డ్యూటీ చేసినాము. డ్యూటీ చేసినాము అక్కడనే పోయింది. ఎక్కడంటే ఎక్కడ? గవర్నమెంట్ డ్యూటీ కదా మాది, టీచర్గా చేసినాను. ఇప్పుడు మీకు ఓటు హక్కు ఉందా లేదా? లేదు, మాకు హక్కు లేదు. అక్కడ డ్యూటీలో ఉన్నప్పుడే వేసినాం, అయిపోయింది. డ్యూటీలో ఉన్నప్పుడు వేసిరా? రైట్ రైట్. మీరమ్మా ఓటేసిరా? ఎవరికి వేసిరు ఓటు? సైకిల్. సైకిల్ పోటీ చేసిందా? చూపించండి ఒకసారి. ఇట్లా ఇట్లా చూపించండి. సార్ ఇంకేంటి? సైకిల్ గుర్తుందా? గుర్తుంది. ఏం పేరు మీ పేరు? నా పేరు రజని. రజని. ఎక్కడ వేసినావు ఓటు? మా ఇంటి దిక్కు. మీ ఇల్లు ఎక్కడ? చిక్కడపల్లి. అరోరా కాలేజీ. అరోరా కాలేజ్. సైకిల్ గుర్తులు పోటీ చేయలేదు కదా, ఎట్లా వేసినావు? ఏమో మా అక్క చెప్పించింది. అసలు గుర్తే లేదు కదా మనలా. ఏమో నాకు తెలియదు, ఏమన్నది వేసిన. సరే క్యాండిడేట్ ఎవరు? క్యాండిడేట్ అంటే ఎంపీ క్యాండిడేట్. ఎంపీ క్యాండిడేట్ వేసింది మీరే. వేసిన వ్యక్తి ఉంటాడు కదా. ఉంటారు కానీ ఇక నాకేది తెలియదు సార్ నాకు. సరే అమ్మా. ఏం పేరమ్మా? రజని. రజని. ఏం పని చేస్తారు మీరు? ఏం పని చేయ. ఏం పని చేయవు. ఇద్దరు రత్నాలు ఉంటారు, ఒక మాటలు ఉంటుంది. ఏడుంటారు? వాళ్ళే చేస్తారు. మీరు చిక్కడపల్లి? చిక్కడపల్లి మాది. అమ్మ నమస్తే. నమస్తే అయ్యా. ఓటు వేసిరమ్మా? వేసినామయ్యా. ఎవరికి వేసిరమ్మా? బీజేపీకి. బీజేపీకి. ఎందుకమ్మా? ఏమో అందరు వేసిరా, మీరు వేసిరా? ఏం పేరు మీ పేరు? మా పేరు సుగ్నమ్మ. సుగ్నమ్మ. ఎక్కడ ఉంటారమ్మా? సుందర విజ్ఞానం వెనుక. సుందర విజ్ఞాన కేంద్రం వెనుక. మీరు ఒక్కరే వేసిరా, ఇంకెవరైనా వేసిరా? మా కొడుకు వేసిండు. ఆయన ఎవరికి వేసిండు? ఆయన ఎవరికి వేసిండో తెలియదు. మీరు మాట్లాడుకోలే? ఎవరు వాళ్ళకే పోయారు? మీ చుట్టుపక్కల మీ దోస్తులు ఎవరికి వేసారు? ఎవ్వరు లేదు. మాది చిక్కడపల్లి. ఏం కాదమ్మా, ఎవరికి వేసిర్రు అనేది జస్ట్ అడుగుతున్నాం. ఏం కాదు, ప్రాబ్లం ఏం లేదు. బీజేపీకే వేసినాం. వేసింది చెప్తున్నాం. వేసింది చెప్పారు. ఏమన్నారమ్మా? ఏం కాదు. మీకు ఏదో కమలం పువ్వు. కమలం పువ్వా? ఓకే అమ్మ. ఓకే. నంబర్ ఎంత గుర్తుందా? వేసిర్రు, అయిపోయింది. అన్ని మమ్మల్ని గుర్తుపెట్టుకోమంటారు. మీరు వేసిరు ఓటు? ఆంధ్రాలో. ఆంధ్రాలో ఎవరికి వేసిన ఓటు? టీడీపీకి వేసినావా? రైట్. ఇంకా ఇక్కడ యూత్ ఉన్నారు. భయ్యా ఓటు వేసిరా? ఏది చూపించు. హలో ఇటు రండి. ఓటు వేయలేదా? ఓటు హక్కు లేదా? ఆంధ్రాలో ఉంది. పోలే. ఎందుకు పోలే మరి? ఒక్కరోజు. ఏం పని చేస్తుంటారు ఇక్కడ? నేను సర్వీస్ ఇంజనీర్. సర్వీసింగ్. పోలే ఓటు వేయడానికి. మరి ఓటు వేయకపోతే ప్రాబ్లం కదా? ప్రాబ్లం కాదా అంటే ఇప్పుడు వీలు అవ్వలేదు. కంపెనీ 1 డే హాలిడే ఇచ్చింది. పోయి రావడానికి 3 days పడుతుంది. సరే రైట్. 3 రోజులు పడుతుంది. మేడం స్పీడ్గా నడుస్తుంది. వెళ్ళి అడుగుదాం. అన్న ఓటు వేసిరా? ఏమన్నా చూపించండి.
రైట్. ఎవరికి వేసిరన్నా? ఎవరికి వేసిరన్నా? కాన్ఫిడెన్షియల్ గా చెప్పొద్దుగా. ఏం కాదు చెప్తే చెప్పండి. కాన్ఫిడెన్షియల్ అట్లా చెప్తాం. రైట్ అన్న మీరు వేసిరా ఒకటి? రైట్. ఎవరికి వేసిరన్నా ఒకటి? ఏం పేరు అన్న? వ్యక్తిగతం. రైట్ చెప్పరు అన్న. మీరు వేసిరా? ఎవరికి వేసిరన్నా? భయం ఎందుకన్నా? చెప్పొచ్చు, ఏం కాదు. తప్పే కూడా కొట్టేది లేదు. మీకు ఎవరైనా ఏమైనా అంటే మేము ఉన్నాం కదా, ప్రాబ్లం అయితే. ఇప్పుడు వేసిర్రు అయిపోయింది కదా, మిమ్మల్ని అయితే వచ్చి ఎవడేమన్నాడు అన్న. మీరు వేసిరా ఒకటి? ఎవరికి వేసిరన్నా? కాంగ్రెస్. కాంగ్రెస్. ఎక్కడ ఉంటారన్నా మీరు? బాగ్లింగపల్లి. సెక్రటరీ. ఎందుకన్నా రీజన్ ఏంటి మీరు కాంగ్రెస్కి వేయడం కారణం? ఎంప్లాయీస్ కు హరాస్ చేసిండు కేసీఆర్. కేసీఆర్ మళ్ళా కేసీఆర్ అరెస్ట్ చేసిండని కాంగ్రెస్ కేసీరా? హరాస్ కాదు, ఏం డెవలప్మెంట్ ఏం లేదు కదా, అన్ని ఫేక్. కేసీఆర్ ఫేక్ కాబట్టి కాంగ్రెస్ కేసీరా? అంటే మేము గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాంగ్రెసే అనుకో. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాంగ్రెస్. అట్లా అట్లా. రైట్ రైట్. ఇంక ఇక్కడ ఉన్నారు చాలా మంది, అడుగుదా. మీరు వేసిరా అన్నట్టు? అప్పుడు రాలే కదా పాత వీడియోలు, మోడీ గురించి చెప్పిన వీడియో మెసేజ్ రాలే కదా మీ దాంట్లో? పెట్టినా పిఎంఆర్ టీవీలో పెట్టలేదా? ఎట్లే ఇంకేం చెప్తాం? పెట్టినా అగేనెస్ట్ అయితే మోడీకి. నేను ఎవరికి పెట్టినా మీరు చూడ బీజేపీ కేసీరా. బీజేపీ. మీరు ఒకసారి పిఎంఆర్ టీవీ ఛానల్కి వెళ్ళి చూడండి, మీకు లింక్ రాకపోవచ్చు. మా ఫ్రెండ్ గారు మాట్లాడాడు మోడీ గురించి, వీడియో పెట్టినాం, వైరల్ అయింది. బీజేపీ. రైట్ రైట్. మీరు ఎక్కడ ఉంటారు? లోకల్. లోకల్. ఏం పేరు అంటే? హరి. హరి. నువ్వు ఒక మీ ఫ్రెండ్ని ఇట్లా పిలిచి మాట్లాడిపించాను నువ్వే కదా? ఆయన అన్ని లెక్కలతో సహా చెప్పాడు కదా, ఛానల్లో పెట్టినాం. అది మోడీ గురించి పెట్టినామంటున్నా. మీకు ఇప్పుడు ఇది అయిపోయినాక చూపిస్తా, మీకు పెట్టినాక చూపిస్తా. ఇప్పుడు ఛానల్ లైవ్లో చూపించలేము కదా. పిఎంఆర్ టీవీలోకి వెళ్ళండి, మాకు పెట్టాల్సిన కట్ చేయాల్సిన అవసరం లేదు. మీరన్నా ఓటేసిరా? ఏది చూపించండి. మీరన్నా? ఏ పార్టీ? ఏ పార్టీ అయితే అరే చెప్పొచ్చు అట్లా చెప్పండి. వీళ్ళిద్దరు చెప్పారు కదా. వేసాం, ఓటైతే వేసాం. ఎక్కడ మీ లోకలేనా? ఇక్కడ ఏ పార్టీకి గెలిచే ఛాన్స్ ఉంది ఎక్కువ అవకాశం? దేనికుండే? ఏ పార్టీ అంటే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉంది కదా, ఇక సగం సీట్లు వస్తాయి కావచ్చు అనుకుంటున్నాం. ఇక్కడ సికింద్రాబాద్లో మాక్సిమం కిషన్ రెడ్డి వస్తారని అంటున్నారు. కిషన్ రెడ్డి వస్తుంది. ఓకేనా, థ్యాంక్ యూ. వాకింగ్ చేయండి. పిఎంఆర్ టీవీ ఛానల్ ఉంటుంది, మీరు ఒక లాస్ట్ 10 days చూడండి. సార్ నమస్తే, చెప్పరా ఓటు ఎవరికి వేసారన్నా? అన్న ఓటు వేసిరా? అద్దా చూపించు. ఎవరికి వేసిరానా? మనది ప్రజెంట్ ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశం. మనది ఇంకా అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా అది కేవలం బీజేపీ ప్రభుత్వంతో అవుతుంది. లోక్సభ ఎలక్షన్స్ దానికి మాత్రమే వేయడం జరిగింది, అదే గెలుస్తుంది ఖచ్చితంగా. సెంట్రల్లో మళ్ళీ మోడీ సాపే ప్రధానమంత్రి అవుతాడు, దేశం అభివృద్ధి చెందుతుంది. ఎవరెవరైతే అన్యాయం చేస్తున్నారో, ఎవరెవరైతే అవినీతి చేస్తున్నారో వాళ్ళందరూ లోపలికి పోతారు ఖచ్చితంగా. అంతేనా? ఇందులో ఏం మార్పు లేదు. నా పేరా సతీష్ కుమార్. సతీష్. ఈ అధిక మెజారిటీ తోటి పోతేనే అది సాధ్యమవుతుంది. ఏదైనా యూనిటీగా చేయాలి, ఆ యూనిటీ సింగిల్ యూనిటీలో అయిపోతుంది ఖచ్చితంగా. మీ లోకలేనా ఇక్కడ? ఏకదం పక్కా లోకల్. ఎక్కడన్నా? ఇదే కాన్స్టిట్యున్సీ సికింద్రాబాద్ పార్లమెంట్. ఇక్కడ ఉంటారా? సికింద్రాబాద్ పార్లమెంటరీ ఖచ్చితంగా కిషన్ రెడ్డి గెలుస్తారు, వేరే వాళ్ళకి అవకాశం లేదు. కాకపోతే కొద్దిగా మెజారిటీ తగ్గుతుండొచ్చు. ఎందుకంటే కొద్దిగా ఈసారి గట్టి పోటీ జరిగింది కాబట్టి సిట్టింగ్ ఎమ్మెల్యేనే ఆయనకు కూడా ఇచ్చారు సికింద్రాబాద్ నుంచి. దానం నాగేందర్ లోకల్ మనిషే కాబట్టి ఇచ్చేసారు కాబట్టి కొద్దిగా టకాఫర్ నడిచింది. అయినా కూడా కిషన్ రెడ్డి గెలుస్తాడు, సెంట్రల్ బీజేపీ గెలుస్తుంది, మనకు మంచి రోజులే వస్తాయి. ఏం పని చేస్తుంటారా మీరు? నేనా? ప్రైవేట్ జాబ్. థ్యాంక్ యూ అన్న. మీరేనా ఓటేసిరా? వేస్తామన్నా. ఎవరికి వేసిరానా? బీజేపీకేనా? బీజేపీ. చూపించండి. ఏం పేరేనా? నా పేరు జీవన్. ఎందుకన్నా బీజేపీకి ఎందుకు వేసారు? చెప్పింది కదా, సేమ్ అంతే. సేమ్ మ్యాటర్. మీరు అంతా అనుకునే పోయారేమో. ఒకటే. మీరు ఉండేది ఎక్కడన్నా? దగ్గర చిక్కడపల్లిలో. రైట్ అన్న, థ్యాంక్ యూ అన్న. మీరు వేసిరా ఓటు? మాది ఆంధ్రానా? పోయిరా మరి ఆంధ్రాకు? పోయిసారు. రైట్ దా అన్న. ఓటు వేసిరా? ఈసారి ఓలే బ్రదర్ ఓటే. పోలేదా? ఏం పేరు అన్న? ఎల్లారెడ్డి. ఎక్కడ మీది? అంటే సిరిసిల్ల ఎల్లారెడ్డి. ఎందుకన్నా పోలే?
టైం వీలు కాలేదు పోలేదు సార్. వీళ్ళు కాదు. ఏం పని చేస్తారన్నా? బిజినెస్ ఉంది మాది. ఇక ఎక్కువ అక్కడ సిరిసిల్లలో ఎవరికి వేసిరట ఓటు? సిరిసిల్లలో ఈసారి బీజేపీ బండి సంజయ్ అనుకుంటున్నాను. వేసిరా మీ దోస్తులు ఇట్లా పోయిన వాళ్ళు? అవునవును. ఓకే అన్న, థ్యాంక్ యూ. అన్న ఓటు వేసిరా ఈసారి? ఓటు వేసిరా? చూపించండి ఒకసారి వట్టిగా, అడుగుతున్నాం అంతే. ఎటువేలే నిజం చెప్పన్నా? ఎక్కడ మీరు? ఏం పేరు? విలేజ్ మాది. విలేజ్. ఎందుకన్నా మరి ఓటు వేయలేదు? ఎందుకంటే ఏం చెప్తా ఉన్నా, అంటే బిజీ ఉండేనా? ఏం పని చేస్తారు మీరు? స్టూడెంటేనా? రైట్. ఓటు హక్కు వచ్చిందా మీకు? ఓటు వచ్చిందా? ఏదో ఓటు వేసిరా? చేయలేదు సార్, ఇంటికి పోలే. ఏడా మీది? మాది నిజామాబాద్. నిజామాబాద్ లేడా? మాది నిజామాబాద్. ఒక నిజామాబాద్ పార్లమెంట్ కిందకి వస్తుంది, మెట్టిపల్లి అంటారు. ఏం పేరు? ఏం పేరు? రాజ్ కుమార్. నువ్వు కూడా పోలే? పైన ఏది ఓటు వేసినావా? ఎవరికి వేసినా ఓటు? బీఆర్ఎస్. బీఆర్ఎస్. అవునా? క్యాండిడేట్ ఎవరు? బాలాజీ బాలాజీ. ఏ బాలాజీ? ఆయన పేరు బాలాజీ ఉంటుంది. అవును. బీఆర్ఎస్ దేని ఎందుకోసం ఓటు వేసినావు? అంటే ఎందుకు? కేసీఆర్ అంటే ఇష్టమా? కేసీఆర్ కోసమే. కేసీఆర్ కోసమే. కేసీఆర్ కోసం. ఏం పని చేస్తున్నావు? ఫార్మర్. ఓకే. అక్కడ అందరు వేసిరా మరి కేసీఆర్? రైట్. ఎందుకు కేసీఆర్ అంటే ఇష్టం? రైతు బంధు అన్ని ఇచ్చాడు కాబట్టి అందుకే అందుకు ఇష్టం. ఉందా భూమి? ఉందా మీకు? ఎన్ని ఎకరాలు ఉంది? 10 acres. 10 acres ఉందా? అందుకోసం వేసిరా? రైట్. మీరు? ఓటు వేయలేదు సార్. ఏది? వేయలేండి. పోలే. ఏడా మీది మెట్టిపల్లేనా? మెట్టిపల్లి. మీది మెట్టిపల్లె. మీరిద్దరు పోలే? నువ్వు ఒక్కడు పోయినా మరి వీళ్ళిద్దరు ఎందుకు పోలే? ఇక వరకు ఉండే చిన్న పని ఉండేది. పని ఉండేనా? రైట్. అన్న మాట్లాడతారా? ఓటు ఎవరికి వేసిరా అడుగుతున్నాను. జస్ట్ మాట్లాడినావు కదా? మీరు మాట్లాడరు కదా? అరే మాట్లాడండి. ఓకే రైట్. అడుగుదా. స్పీడ్గా నడుస్తుర్రు. ఇక్కడ ఎక్సర్సైజ్లు అవి చేస్తారు. అడుగుదాం. ఓటు వేసిర్రా? ఓటు హక్కు వచ్చిందా? ఓటు హక్కు వచ్చిందా? ఓటు హక్కు రాలే? అదా ఈసారి ఓటు వేసిర్రా? ఓటు హక్కు ఇది చూపించండి. పోయింది ఇంకా ఉందా? ఉంది. ఏమో మరి పోయిందిగా. పోయింది సార్. ఎవరికి వేసి ఓటు? ఎవరికో వేసాం. వచ్చినా గెలుస్తా కదా రిజల్ట్ వచ్చాక. చెప్పవా? ఎట్లా వేస్తాం? మీరు ఓటు వేసిరా? లేదా ఎవరికి వేసి ఓటు? అది ఎట్లా వేస్తారా? చెప్పరు. సీక్రెట్. వచ్చాక వేస్తుంది కదా చెప్పడమే. ఇక్కడ కొద్దిమంది లేడీస్ కూడా ఉన్నారు. అడుగుదాం. అమ్మ నమస్తే. ఓటు వేసిరా మొన్న మే 13 నాడు? ఎవరికి వేసిరమ్మా? బీజేపీ. ఎందుకమ్మా బీజేపీకి వేసిరా? ఏమో ఇక చాలా అతనికి వేస్తున్నారు కదా చాలా మంది వేసిరని మీరు వేసారు. బీజేపీ బాగా వేసిండు మాకు ఇక్కడ సిటీలో. మంచిగా వేసిండా? ఎవరు? కిషన్ రెడ్డా? కిషన్ రెడ్డి అంబర్పేట్. మంచోడేనా? మంచోడే. రైట్ అమ్మా. భయ్యా నమస్తే. ఓటు వేసిరా ఈసారి? ఓటు వాళ్ళకి వేసిరని అడుగుతున్నాను. బీజేపీకి వేసిరా? ఎక్కడ మీది? లోకలేనా? లేదు, నిజామాబాదా? నిజామాబాద్కి పోయేసిరా? మీది? మెదక్. ఓటు ఎవరికి వేసిరు? బీజేపీ. అవునా? మెదక్లో గెలిచే అవకాశం ఉందా బీజేపీ? గెలిచాడు. ఎవరున్నారు క్యాండిడేట్ బీజేపీ నుంచి? రఘునందన్ రావు. మంచోడేనా? మరి ఆయన వెంకట్రామరెడ్డి ఉన్నాడు కదా, ఆయనకి లేదా ఛాన్స్? లేదు ఛాన్స్. వెంకట్రామరెడ్డి ఛాన్స్ లేదు. లేదు. నిజామాబాద్ నుంచి బీజేపీ ఎంపీ ఎవరు అభ్యర్థి? మంచోడేనా మరి? మంచోడు. రైట్. ఓటు వేసినావా? ఓటు ఎంత ఉంటుంది? నీ పేరు ఏం పేరు? నా పేరు నాకు 82 ఉంటుంది. 82 ఏళ్ళు ఉంటాయి. మీ పేరేం పేరు? నారాయణ రెడ్డి. నారాయణ రెడ్డి అన్న ఓటు ఎవరికి వేసిర్రు? ప్రియాంక గాంధీ మన తెలంగాణ ఇచ్చింది కదా, ఈసారి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలని ఆయనకి వేసాం. కాంగ్రెస్కి వేసినావా? ఎవరి కోసం వేసినావు? కాంగ్రెస్కి వేసినావు. ప్రధానమంత్రి కావాలి రాహుల్ గాంధీ ప్రధాని కావాలని ఓటేసారు. ఇప్పుడు తెలంగాణ ఇచ్చింది ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ. మరి
మన తెలంగాణ ఇచ్చిన సోనియమ్మకు మనం ఓటు వేయకపోతే ఎట్లా? ఒకసారి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలి అని ఉద్దేశం. ఓకే, మీరు ఏడుంటారు? మేము ఇక్కడనే ఉంటాం గదిలో, కానీ మాది ఉండాల, మాది అక్కడ మోత్కూరు దగ్గరకు ఉండాలి. అక్కడ ఓటు వేసిరా, ఇక్కడ వేసిరా ఓటు? ఇక్కడనే మోత్కూరు. మోత్కూరు అంటే ఎక్కడ? ఇప్పుడు ఎంపీ అభ్యర్థి ఎవరు అక్కడ మీకు? మాకు నల్గొండ కిందకి వస్తుందా? నల్గొండ చామలకిరం, భువనగిరి. భువనగిరి చామలకిరానికి వేసిరా? అన్న నమస్తే అన్న, ఓటు వేసిరా అన్న? ఏం పేరు అన్న? నా పేరు అజీం ఖాన్. సార్ ఒకసారి ఓటు చూపించండి అన్న, ఇది చూపించండి ఒకసారి సింబల్. రైట్, ఎవరికి వేసిరా ఓటు? కాంగ్రెస్. ఎందుకన్నా? కాంగ్రెస్ రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ కావాలని కాంగ్రెస్కి వేసినాం. దాని తర్వాత కాంగ్రెస్ ఉన్నప్పుడే అన్ని వర్గాలు సంతోషంగా ఇదేమీది సోనియమ్మ తెలంగాణ ఇచ్చింది. ఇప్పుడు ఉన్న కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కానీ గతంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కానీ మనకు ఏం చేయలేదు. కాంగ్రెస్ ఉన్నప్పుడే ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్, డిఆర్డిఏ, స్టెప్ కార్, మైనార్టీ కార్పొరేషన్ల చిరు వ్యాపారస్తులకు, మాసంటోళ్ళకు లోన్లు, రుణాలు వచ్చినాయి. అట్లా బాగా లాభం జరిగింది కాంగ్రెస్. అందుకే ఎక్కడ ఉంటారన్న మీరు? మేము ఇక్కడ బిఎస్టీ పక్క, బిఎస్టీ దగ్గర ఉంటారా? ఓకే, థ్యాంక్ యూ. రైట్, ఇంకా చాలామంది ఉన్నారండి, అడుగుదాం. అన్న నమస్తే అన్న, బిజీ ఉన్నారా? ఓటు వేసిరా లేదా, ఎట్లా వేసిరా అని మా ఛానల్ నుంచి సర్వే చేస్తున్నాం. ఎలక్షన్ ముందు వచ్చినాం, ఇప్పుడు ఎలక్షన్ తర్వాత కూడా ఓటు వేసిరా లేదా అడుగుదామని వచ్చినామన్నా. వేసిరానా? ఓకే ఓకే, ఇద్దరు వేసారు. ఏం పేరన్నా? అశ్విన్ ముద్రాజ్. అశ్విన్ ముద్రాజ్. అశ్విన్ ముద్రాజ్. నా పేరు మైపాల్ యాదవ్. టీవీలో వస్తుంది, గొంతు చూసే గుర్తుపట్టిన. ఎవరికి వేసిరా? బీజేపీకి వేసిన. మీరు బీజేపీకి వేసారు? మాది పార్టీ కూడా బీజేపీ. కిషన్ రెడ్డికి వేసినాము. మా మేడం వచ్చి కూడా స్టేట్ మహిళా మోర్చా ప్రెసిడెంట్ సంధ్యారాణి మేడం. స్టేట్ మహిళా మోర్చా ప్రెసిడెంట్. తర్వాత నాంపల్లి కోర్టు అడ్వకేట్, క్రిమినల్ లాయర్. మేము పార్టీ అయితే మాది అదే ఫస్ట్ నుంచి. మీరు ఎక్కడ ఉంటారన్నా? సుందరయ్య బ్యాక్ సైడ్, ఇక్కడ దగ్గరనే. గెలుస్తారా మరి ఇప్పుడు సికింద్రాబాద్? ఇక చూడాలి, ఇక మరి కాంపిటీషన్ అందరూ అంత దారికారులే ఉంటారు. ఎవరు దానం నాగేందర్ కు కిషన్ రెడ్డికి పోటీ, లేదంటే కిషన్ రెడ్డి, పద్మరావా పోటీ? కిషన్ రెడ్డికి సికింద్రాబాద్ కాన్స్టిట్యూషన్ వెళ్ళబడ్డది. కాన్స్టిట్యూషన్ ఉన్నప్పుడు ఆల్రెడీ ఇద్దరికే ఉంటుంది. పద్మరావు కూడా ఉంటాడు అది తర్వాత, కానీ ఇప్పుడు తగ్గ అంటే దానం కిషన్ రెడ్డికి. రావాలనుకుంటే కిషన్ రెడ్డి అయితే 100%. మీరు బాగా పనిచేసినట్టున్నారు. కిషన్ రెడ్డి బీజేపీ అన్నప్పుడు చేయాల్సి వస్తుంది కదా, తిరగాలి. మీరు నేను మేము ఛానల్ ఉన్నాం కాబట్టి మేము చెప్పొద్దు కదా. మాది వరకు మా కాలనీ వరకు మేము కవర్ చేసుకుంటాం. మా ఇంట్లో 13 ఓట్లు ఉన్నాయి, అన్ని కిషన్ రెడ్డికి, బీజేపీకి. అన్ని కిషన్ రెడ్డికి పోతుంది. మంచోడేనా క్యాండిడేట్? కిషన్ రెడ్డి మంచోడేనా? గత 30 సంవత్సరాలు చూస్తున్నాను కిషన్ రెడ్డి. చాలా మంచి పరిచయం. ఇప్పుడు భూ కబ్జాలు కానీ, రౌడీజం, నేరాలు, జనరల్ గా ఒకసారి ఎమ్మెల్యే అయిన వాళ్ళే ఎంతో రౌడీజం చేస్తారు. బీజేపీ వాళ్ళకి అట్లా. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఒకసారి ఎమ్మెల్యే అయ్యారు, బాల్కా సుమన్, గాదర్ కిషోర్, మల్లారెడ్డి వాళ్ళు. నైజాములు కదా వాళ్ళు, వాళ్ళది నడుస్తుంది ఎక్కడైతే మన. రైట్, మీరన్నా ఓటేసిరా? ఏదన్నా చూపించండి. ఓకే, ఎవరికి వేసిరా అన్న ఓటు? ఏం పేరు మీ పేరు? ఎవరికి చెప్పొద్దు కదా, చెప్తారు చాలా మంది. ఏం కాదు, ఎవరు పార్టీకి వేస్తాం అనుకున్న పార్టీ. సరే, ప్రధాని రాహుల్ గాంధీ అయితే బాగుంటుందా, మోడీ? మోడీ. ఎందుకంటే ఇప్పుడు మీరు బీజేపీకి వేసినారు అంటే మీరు అనుకోండి అది. రైట్. సిస్టర్ నమస్తే, మాట్లాడవచ్చా? ఒక ఓటేసిరా? లేదన్నా, నాకు ఇంకా రాలేదు. ఓటకు రాలేదా? ఓకే. మీ ఫ్యామిలీ మెంబర్స్కి వచ్చిందా? వచ్చిందన్న. మా మమ్మీ, డాడీ, మా అన్నయ్య ముగ్గురు వేసారు. వాళ్ళు ఎవరికి వేసారు ఓటు? మా అన్న వచ్చేసి బీజేపీకి వేసారు, మా మమ్మీ డాడీ కాంగ్రెస్కి వేసారు. ఇదేంటి కారణం? అది నాకు తెలీదు. ఇప్పుడు మా అన్న అట్లా వేసి మా మమ్మీ డాడీ ఆయనకి కాంగ్రెస్కి వేసారు. వచ్చినాక చెప్పిరా? వచ్చినాక చెప్పారు. అంటే ముందు పోయేటప్పుడే చెప్పి పోయిరా? లేదన్న, వచ్చినాక చెప్పారు నాకు. రైట్, థ్యాంక్ యూ. అన్న నమస్తే అన్న, మీరు చెప్తారా? ఓటు వేసిరా? చూపించారన్నా? అంటే రైట్, ఎవరికి వేసారో తెలుసుకోవచ్చా అన్న? ఏ పార్టీ? బీజేపీకి వేస్తాను. బీజేపీ. ఛాన్సెస్ ఉందా? సికింద్రాబాద్ అన్న, మీరు లోకలేనా?
నాది ఎల్బీ నగర్ ఎల్బీ నగర్ అంటే అది మల్కాజ్గిరికి వస్తుంది. అక్కడ ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది? బీజేపీ గెలిచే ఛాన్స్ బీజేపీ. మరి ఇప్పుడు అక్కడ నుంచి ఇటు వచ్చారు ఎట్లా? ఆయన పని మీద వచ్చారా? అంటే మా చుట్టాలు ఉన్నారు వాళ్ళ దగ్గరికి వచ్చారా? అమ్మ ఓటేసిర్రా? తెలుగు ఆట నక్కో తెలుగు నక్కో ఓటేసిరా? ఓటు नहीं समझते ఓటేసిరేమో అడుగు. वोट डाले? हाँ डाले. कौन को डाले? को मोदी को डाल दे. मोदी को? झूठ काय को बोले? मोदी को खाते तो मोदी को डालते. ఓకే రైట్ థ్యాంక్ యూ. అదే మీరైతే చెప్పరు ఇక ఓట్ అయితే వేసారు కానీ సరే ప్రధాని ఇప్పుడు ఎవరైతే బాగుంటుంది నెక్స్ట్? ఓన్లీ మోడీ. ఎందుకు? ఆయన స్ట్రాంగ్ కాబట్టి ఎవరు లేరు కాబట్టి. రాహుల్ గాంధీ, కేజ్రీవాల్, కేసీఆర్ వీళ్ళంతా ఉన్నారు కదా, మమతా బెనర్జీ వాళ్ళందరూ మీకు తెలీదా? నాకు తెలియదు, నాకు తెలుసు, మీకు ఎక్కువ తెలుసు. రైట్ అన్న థ్యాంక్ యూ. రైట్ ఎవరికి వేసిరమ్మా? ఎవరికి వేసిరు? ఏ పార్టీకి? ఏం పేరు మీ పేరు? నా పేరు నాగమ్మ. నాగమ్మ. పార్టీ రాహుల్ గాంధీకి వేసిరా మోడీకా? మోడీకి వేసిరు. ఓకే రైట్. ఓటు పిఎంఆర్ టీవీ ఛానల్ నుంచి వచ్చినా మన ఎలక్షన్స్ అయిపోయినాయి కదా, ఓటు వేసిరా లేదని అడుగుదామని. వేసిరా ఓటు? ఏ పార్టీకి వేసిరానా? తెలుగుదేశం. అది చంద్రబాబు నాయుడు దేశం ఉందా? తెలుగుదేశం నుంచి పోటీ చేసిర్రా? ఎక్కడ మీది? ఇది ఇతనికి వేసినాం, సైకిల్కి వేసినాం మేము. సైకిల్ వాళ్ళు పోటీ చేసిర్రా? ఆంధ్ర. ఆంధ్రానా? ఏపీకి ఓటేసిర్రా? ఎక్కడ ఏపీలా? అనంతపురం. అనంతపురం వేసిర్రా మీరు? మహబూబ్నగర్. తెలంగాణ. మరి నువ్వు సైకిల్ వేసినట్టు ఇక్కడ సైకిల్ వాళ్ళు పోటీ చేసిర్రా? సైకిల్ వాళ్ళు కాదు, ఊకేసిర్రా? కాదు ఆంధ్రాలో మరి గవర్నమెంట్ ఏదో వచ్చేటట్టుంది. ఇదే అన్న సైకిల్ వచ్చేస్తాడు చంద్రబాబు నాయుడు. రాయలసీమలో గెలుతాడా? రాయలసీమలో చంద్రబాబు నాయుడు గెలుతాడు ఈసారి. జగన్ది లేదావా? జగన్ అంత లేదన్న ఈసారి. ఆయన ముస్లింలు, క్రిస్టియన్లు అందరు మాకే వేస్తారంటుండు కదా. జగన్ వేస్తారంటుంది కానీ ఈసారి అంత కొడతలేదు, అప్పుడు కొట్టినంత కొడతలేదు ఈసారి. ఎందుకు నమ్ముతలేరా? మెయిన్ మైనస్ కారణం ఏంది చెప్పండి? అంటే జగన్ ఇప్పుడు ఏ సరిగా చేయలేదండి, రోడ్లు చక్కగా లేవు, కొన్ని పథకాలు పెట్టిండు కానీ అవి అంతంత మాత్రమే పెట్టిండు. అవి ఎవరికి ఉపయోగపడాలి? తెలంగాణ కన్నా ఎక్కువ పబ్లిక్ బెనిఫిట్ చేసిండు కానీ ఇంకా ఈసారి అయితే చంద్రబాబు నాయుడే వస్తుంది అని అంటున్నారు. చాలా టాక్ అయితే అదే ఉంది. ఇప్పుడు వివేకానంద రెడ్డి వాళ్ళ బాబాయ్ హత్యది దానివల్ల ఏమైనా మైనస్ అయిందా? ఏమో దాని వల్ల తెలియదు మనకు. ఇప్పుడు షర్మిల రివర్స్ కావడం వల్ల ఏమైనా మైనస్ అయిందా? తెలియదు. అది కూడా తెలియదు. కానీ అందరు సైకిల్ అంటారు, మీరు సైకిలే. మా ఊరంతా దానికే వేసారు. ఊరంతా నేను ఒక్కనే కాదు. ఊర్లో ఎంత మంది ఉంటారు? ఊర్లో మినిమం ఒక 1000 గడప ఉంటుంది మాది. 1000 గడప? 1000 గడపలో ఒక్కొక్క ఇంట్లో 5-6 ఓట్లు ఉంటాయి. 5000 ఓట్లు? పెద్దూరా? పెద్ద ఊరు మాది. మరి అక్కడ ముస్లిం, క్రిస్టియన్లు కూడా వేసిరా? మా ఊర్లో ముస్లింస్, క్రిస్టియన్స్ లేరు. ఓన్లీ సుగాల వాళ్ళు, లంబడోళ్ళు ఉన్నారు, తెలుగు వాళ్ళు ఉన్నారు, బాయ్ వాళ్ళు, కాపులు, హిందువులు వీళ్ళు ఉన్నారు. హిందువులు ఎక్కువ ఉన్నారు? హిందువులే ఉన్నారు అనమాట. అంత గంపగుత్తగా టీడీపీ గంపగుత్తలేక మొత్తం అంతా మాట్లాడుకుని వాళ్ళకి. ఏ ఊరు అన్న మీ ఊరు పేరు? కొట్టాల. కొట్టాల మండలం? ముదిగుబ్బ మండలం, కదిరి తాలూకా, అనంతపురం జిల్లా. ఓకే అన్న రైట్ అన్న థ్యాంక్స్ అన్న. నమస్తే. నమస్తే అన్న. పిఎంఆర్ టీవీ ఛానల్, నా పేరు మైపాల్ యాదవ్. మరి సర్వే చేస్తున్నాం ఎవరికి ఓటేసిరు, ఎట్లా ఉంది పరిస్థితి అని. ఇప్పుడు ఎలక్షన్ అయింది కదా, ఓటేసిరానా? బీజేపీకి వేసిరా? ఇక్కడ మన ఏమంటారు మీరు ఎక్కడ? మలక్పేట్. మలక్పేట. మరి అక్కడ మాధవిలతనా? మాధవిలత మంచిదేనా? మంచిది. గెలిచే ఛాన్స్ ఉందా మరి? మాధవిలత, అసదుద్దీన్ గెలిచే ఛాన్స్ ఉందా? పోతే బార్డర్లో పోద్ది. పోల్ మేనేజ్మెంట్ చేయలేకపోయారు బీజేపీ వాళ్ళంతా. ఓకే. ఎందుకంటే 3 days హాలిడేస్ వచ్చినాయి కదా, దానివల్ల వాళ్ళది. ఇంకోటి ఏంటంటే అక్కడ ఉన్న ఓట్లు ఇప్పుడు అన్నీ కూడా అపార్ట్మెంట్లో ఉంటారు. నేను పర్సనల్గా చెప్తున్నాను, లేకపోతే గెలిచేది కానీ లాస్ట్ 3 రోజులు పోల్ మేనేజ్మెంట్ చేయలేదు బీజేపీ వాళ్ళు. అది ఫెయిల్. నా భార్యదే, ఆమె ఓటేనికి పోయింది. నేను వేరే దాంట్లోకి వెళ్ళినా, ఆమె ఒక దాంట్లోకి వెళ్తే వాళ్ళు అమ్మ నీ ఓటు పడిపోయింది అనగానే హిందీలో మాట్లాడతారు. ఇలా హిందీ రాదు, రిప్లై ఇవ్వలేరు. వచ్చేసింది ఆమె నా దగ్గరకు వచ్చేసి, నా ఓటు వేసేసిందంట, రిప్లై ఇవ్వలేదు. నేను పోయినా, ఓటు వేసేది 47A ఇవ్వండి, ఫామ్ ఇస్తే ఫిల్అప్ చేస్తారు. ఓటు వేసినా రియల్ క్యాండిడేట్ వెళ్ళింది అనుకో, ఫామ్ ఇవ్వాలా, దాంట్లో వేయాలంటే అప్పుడు చూసి ఓటు వేయలేదు వేయండి అని
అట్లా వేయించారు అంటే అట్లా చాలా మంది నిలగొట్టిరా. మరి అంతే కదా, వాళ్ళు హిందీలో ఆన్సర్ చేయలేరు, అట్లా కొడతారు. లాంగ్వేజ్ ప్రాబ్లం. మీరు కాబట్టి మీరు వేయించగలరు. నేను కనుక నేను పోయి అడిగిన ఆ రూల్ ఒకటి ఉంటుందని కూడా తెలియదు కదా. ఏందన్న రూల్? 47A అని ఒకటి ఉంటుంది, ఫామ్ ఇస్తారు. ఒకవేళ నీ ఓటు నువ్వు పడిపోయింది ఆల్రెడీ, నువ్వు వెళ్ళినావు, రియల్ క్యాండిడేట్ నువ్వు వెళ్ళినావు ప్రూఫ్ల తోటి, నీకు ఓటు ఇవ్వాలా, వెనక్కి పంపడానికి లేదు, కంపల్సరీ ఓటు ఇవ్వాలా. అప్పుడు ఫామ్ ఫిల్అప్ చేసి అప్పుడు ఓటు ఇస్తారండి, ఆ ఓట్లు కూడా వస్తాయి. ఇప్పుడు మీరు పోయే వరకు అక్కడ టిక్ కొట్టింది ఉందా? ఒక్కడి దగ్గర టిక్ కొట్టి నేను పోయి అడిగిన ఎట్లా చెప్పినావు పడ్డదంటే నా దాంట్లో టిక్, మరి ఇంకో దగ్గర లేదు మా దాంట్లో టిక్ లేదు. అది జిమ్మిక్ అంటే వేరే వాళ్ళు చేసుకోవాలి. అంటే అక్కడ ఉంటే పని చేసే వాళ్ళే ప్రీ ప్లాన్డ్గా అట్లా ఏమైనా ఆలోచన? ఎంఐఎం బలమే అదండి, పోల్ మేనేజ్మెంట్. ఓకే, అక్కడ ఉన్న ఇవన్నీ టెక్నిక్స్ అన్నట్టు. టెక్నిక్స్ మార్కెటింగ్. బీజేపీ నేను చెప్తున్నాగా, మాధవిలత నాకు తెలిసి ఇన్ని సంవత్సరాల తర్వాత పెద్దవాళ్ళ తర్వాత ఇప్పుడు ఎంఐఎం ఓవైసీ భయపడ్డది మాధవిలతకే. ఇంతకుముందు భయపడదు, అస్సలు భయపడదు. వాళ్ళు మంచినీళ్ళు అయినట్టు గెలిచేదమ్మా సింపుల్గా. మాధవిలత ఆమె కంపల్సరీ గెలిచే క్యాండిడేట్, గెలిస్తే గెలవాలా, లేదంటే మైనార్లో పోద్ది. బికాస్ పోల్ మేనేజ్మెంట్ లేదు. ఇప్పుడు నేను చెప్పేది నువ్వు, ఎంఐఎం ఓట్లు బరాబర్ వేయబడ్డాయి. వీళ్ళు వెళ్ళకుండా ఇంట్లో ఉండి ఎండా నెలను ఇవన్నీ కూడా బీజేపీ ఓట్లే, పడనోట్లు అన్ని బీజేపీ ఓట్లే. ఎంఐఎం రిలేటెడ్ అయితే అందరు వేరే బరాబర్ పడ్డాయి. ఇప్పుడు వాళ్ళు కొంత మీలాంటి వాళ్ళు పోతే కొంత కన్ఫ్యూజ్ చేసారు కూడా. మా మిస్సెస్ చెప్తాను, వాళ్ళకి అర్థమైపోతుంది. ఇప్పుడు వీళ్ళంతా ఇన్నోసెంట్స్ చదువుకుని పోతారు, అక్కడ పడ్డదనగానే మనం ఏం చేయగలుగుతాం, ఒక ఉంటుంది, కొట్లాడాలని ఉండదు వాళ్ళకి, ఒక నిర్లిప్తత. ఇది జరిగింది రియల్గా, నేను ఫేస్ చేసిన. ఏం పేరు అన్న? నా పేరు కృష్ణ. మీ సత్యమని పేరు? ధరణి. అంటే కొంచెం హిందువుల పేర్లు చూసుకుంటే అట్లా ఏమన్నా చేసినట్టు? అదే మరి నేను అనేది, పేరు చూస్తే డిసైడ్ అయ్యేది. అక్కడ పేరు చూడంగానే తెలిసిపోద్ది వీళ్ళు ఈ ఓటు మనకు పడదు. ఇప్పుడు అసదుపై ఈ రకంగా కూడా వేసే అవకాశం ఉందంటారు. అంటే అది ఆయన చెప్తాడు, కింద ఉన్నోళ్ళు ఎవరు టాలెంట్ వాళ్ళు చూపిస్తారు. మేము ఇన్ని నోట్లు తెప్పించినామని చెప్పుకోవడానికన్నా మెప్పు కోసమన్నా. మెప్పని కాదు, ఇప్పుడు ఏ వర్గం ఉన్నోడు వాడు ట్రై చేసుకుంటాడు, బీజేపీ వాళ్ళు ట్రై చేయలే అంటున్నాను. అర్థమైందా? ఎవరిది వాడు. ఇప్పుడు నేను ఒక పని మీద ఉన్నా, నా పని నేను చేస్తా, బీజేపీ వాళ్ళు ఆ పని సరిగ్గా చేయలేకపోయారు అనేది నేను చెప్తాను. నేను చెప్పే మెయిన్ అంశం అది. చాలా విషయాలు చెప్పారు. ఇట్లా ఒకటే ఉందా ఇంకా వేరే రకంగా కూడా చనిపోయిన వాళ్ళు? నేను ఏమంటున్నా, అవన్నీ నా ఊహాగానాలు. ఇది మాత్రం నువ్వు ఎక్స్పీరియన్స్. నేను పర్సనల్గా నేను ఏంటంటే దొంగ ఓటు ఎక్కువ. అయితే నేనేమంటున్నా, దొంగ ఓటు కాదండి. ఇప్పుడు మా అపార్ట్మెంట్లోనే ఉంది, ఒక 30 ఓట్లు ఉంటే ఆడ 10 మంది కూడా లేరు. వాళ్ళందరూ మెయిన్గా ఏమైంది, ఆంధ్ర కాదు, అదే ఏమైందంటే ఇంతకుముందు సిటీ కంపాక్ట్గా ఉండేది, మీకు తెలిసిందేముంది. ఇప్పుడు సిటీ దూరంగా ఉంది, చాలా విస్తరించింది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అటు షిఫ్ట్ అయ్యారు. అర్థమైందా? ఎందుకంటే ఆల్రెడీ సిటీలో ఉన్నారు కనుక వాళ్ళు అనుభవించారు సిటీ వాతావరణం అంతా. ఇప్పుడు ఈ పార్క్ రావాలనుకోరు, ఇక్కడ చూసిన వాళ్ళు కొత్త వాళ్ళకి మాత్రం ఉంటుంది, ఇక్కడే ఉండాలి. సిటీ అవుట్స్కట్కి వెళ్ళిపోయారు. వాళ్ళ ఓటు బీజేపీ తేలేకపోయింది. ముస్లిమ్స్ ఎటు పోలేదు, ఎక్కడ ఉన్నాడు ఆడనే ఉన్నాడు. ఎవరైనా మహిళలు వేసిరా మరి? నాకు అదేం తెలియదు, నాకు ఎవరు పరిచయం లేదు, ఏం లేదు. నేను చెప్పేది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. ఛాన్సెస్ ఎందుకంటే మా అపార్ట్మెంట్ ఉన్న 30 ఓట్లలో ఎవరు రాలేదు. వాళ్ళందరూ హిందువులే, అందరు బీజేపీ సింపథైజర్స్. నేను చెప్పాను అంటే ఇంట్లోనే ఉన్నారు, ఓటేలే. వాళ్ళు ఇక్కడ లేరండి, వేరే దగ్గరికి వెళ్ళిపోయారు. అక్కడ ఇక్కడ ఓటేలు ఇక్కడ ఉంది, ఇక్కడికి వచ్చి ఓటు వేసే పరిస్థితి లేదు, మార్చుకోలేరు. అటు మార్చుకోలేదు, ఇటు రాలేదు. అలా కాదు, ఓటు అంటే లెక్క లేదేమో. లెక్క అంటే ఏమైందంటే 3 days హాలిడేస్ వచ్చినాయి కదా, ఎంజాయ్ చేసారు. ఈ ఎంజాయ్ చేసిన వాళ్ళంతా హిందువులే. ఏమంటారంటే వాళ్ళు ఉన్న ఓటు బట్టి మనం పోల్ మేనేజ్మెంట్. ఈసారి మాధవిలత ఓడిపోతే, నాకు తెలిసినంత వరకు ఓడిపోతే బికాస్ ఆఫ్ పోల్ మేనేజ్మెంట్ ఫెయిల్యూర్ బీజేపీ కార్యకర్తలు. అంటే ప్రచారం మీద ఉన్నంత ధ్యాస పోల్ మేనేజ్మెంట్ మీద లేదు, అంతేనా? తెలియదు వాళ్ళకి, తెలియదు. ఏదో కారణం ఏదైనా ప్రచారంలో ఉన్నంతగా పోల్ మేనేజ్మెంట్ లేదు, అంతే కదా. బీజేపీ ఓన్లీ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను హార్డ్ కోర్ బీజేపీ వాళ్ళ మీద పడ్డది. కానీ యాక్చువల్గా ఈసారి నేను ఇంకోటి తెలుసా, ఫస్ట్ టైం బీజేపీకి వేయడం. ఇంతకుముందు నేను టీఆర్ఎస్కి వేసిన. ఫస్ట్ ఇంతకుముందు కాంగ్రెస్కి వేసిన, అంతకుముందు టీఆర్ఎస్కి వేసిన. ఈసారి ఎందుకు బీజేపీకి వేసారు? నేను బీజేపీకి వేయాలనుకున్నాను,
వేసిర్రు అంతే. బీఆర్ఎస్ ఓట్లన్నీ బీఆర్ఎస్ వాళ్ళు చాలా మంది బీజేపీకి ఏమన్నారు చాలా మంది. లాస్ట్ టైం కాంగ్రెస్ బీఆర్ఎస్ ఓట్లు 12 గంటల నుంచి స్టార్ట్ అయినారు. 19లో మధ్యాహ్నం నుంచా? మధ్యాహ్నం నుంచి 19లో 14లో మాత్రం బీఆర్ఎస్ కేసిన, అది టీఆర్ఎస్ కేసిన, బీఆర్ఎస్ కాదు టీఆర్ఎస్ కేసిన, తర్వాత కాంగ్రెస్ కేసిన, ఇప్పుడు మాత్రం బీజేపీ. మీరు బీఆర్ఎస్ కు నిజం చెప్తారా? ఎక్కడ మీరు ఉండేది ఇక్కడ లోకల్? ఇప్పుడు మేము ప్రస్తుతం అయితే ఇక్కడ VST దగ్గర ఉంటాం. మాది మంత్రిని. మీ మంత్రి గారు ఇక్కడ సెటిల్ అయ్యారా? మా అబ్బాయి ఉంటాడు ఇక్కడ ఉంటాం. మీరు ఎక్కడ చూసారు 12 గంటల నుంచి బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ చెప్పేది మంత్రినా ఇక్కడ? మా మంత్రిలో ఏమన్నారు ఇక్కడ కూడా చెప్పారట, ఇక్కడ కూడా చాలా మంది చెప్పారట. మంత్రిలో నిజామాబాద్లో అక్కడ కరీంనగర్ కూడా చెప్పారట. ఏమని? ఏది టీఆర్ఎస్ కేర్ అని చెప్పారట. టీఆర్ఎస్ కా బీజేపీ? టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీకి ఏమని చెప్పారట. ఎందుకు? కేసీఆర్ బతికే ఉన్నాడు కదా. బతికే ఉన్నాడు కానీ అదే ఓట్లు పడతలేవు, కాంగ్రెస్ గెలవద్దు, కాంగ్రెస్ ఎక్కువ టీఆర్ఎస్ బీజేపీ కేర్ అన్నారు. మా మంత్రులు కూడా మా చుట్టాల బంధువులు చాలా మందికి అడిగితే వాళ్ళే చెప్పారట. 12 గంటల నుంచి స్టార్ట్ చేసిరట. అంటే మేము ఎట్లా గెలవము బీజేపీ గెలవాలని. నిజమంటారా? నిజం, అన్ని చుట్టాలు జరిగింది. నిజామాబాద్ లో కూడా మా చుట్టాల బంధువులు చెప్తారు అందరట. అదే నేను చెప్తాను కదా, హోల్ మేనేజ్మెంట్ లో ఫెయిల్ అయింది బీజేపీ. లేకపోతే డామ్ షూర్ బీజేపీ వస్తుంది హైదరాబాద్ లో 100%. ఇప్పుడు సికింద్రాబాద్ లో బీఆర్ఎస్ వాళ్ళు మరి బీజేపీ కేసు ఉంటారా? ఇక్కడ కూడా చెప్పిరా? చాలా చోట్ల చెప్పిరంట. ఇప్పుడు మీరు ఇన్ని ఉన్నారు తెలుసుకుంటారా? చెప్తారు, అక్కడక్కడ చెప్తారు, బాగా చోట్ల చెప్తారు. ఎందుకు మరి అట్లా చేసిర్రు? ఇక కాంగ్రెస్ గెలవద్దని వాళ్ళకి ఆలోచన. రేవంత్ రెడ్డి మీద కోపమా? ఇప్పుడు రేవంత్ రెడ్డి కేసీఆర్ ను మరి లాగులో తొండలేసి కొడతా, కేసీఆర్ పేగులు తీసుకున్న మెడలు వేసుకుంటా అంటుండు. దీని వల్ల ఏమన్నా మా కేసీఆర్ ని తిడుతుండు, కాంగ్రెస్ నోడగొట్టాలని ఏమన్నా ఫీలింగ్ ఉండే అంటారా? బాగా తిట్టడం వల్ల కాంగ్రెస్ లోపల మొదటి నుంచి బీఆర్ఎస్ బీజేపీ ఒకటే, అది ఏదో మీదికి అట్లా ఇది చేసారు. మరి మీరు ఇంతకు ముందు బీఆర్ఎస్ కి ఓటేసారు కదా? నేను వేయాలి బీఆర్ఎస్. పోయింది సార్ అంతకు ముందు? ఎప్పుడు వేయలే బీఆర్ఎస్ వేయాలి, కాంగ్రెస్ ఎంఐఎంకి వేయాలి. ఎంఐఎం కూడా నమ్మరు మీరు? ఎంఐఎం నమ్మదే, మత పార్టీలకి కాంగ్రెసే. ఎంఐఎం కూడా ఒక కాంగ్రెస్ వ్యతిరేకం చేసి కాంగ్రెస్ యాంటీ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఎంఐఎంకి చాలా ఓల్డ్ పర్సన్స్ ఉంటారు. థ్యాంక్ యూ. అన్న ఫోన్ మాట్లాడుతారు కదా మేడం, నమస్తే. ఈ ఎలక్షన్ గురించి ఓటేసిరా లేదా అడుగుదామని. ఓటేసిరా మేడం? ఏ పార్టీకి వేసారు మేడం? ఏం పేరు మీకు? అరే అందరు చెప్తారు. సరే ఎవరికి వెళ్తే ప్రధాని ఎవరైతే బాగుంటుంది? అందులో ప్రధాని అయితే నరేంద్ర మోడీ. రాహుల్ గాంధీ వద్దా? ఎక్కడ ఉంటారు మీరు? మేముండేది ఇక్కడ కాదు, మా సైడ్ అయితే దాదాపుగా అంత బీజేపీకి వేసింది. ఎక్కడమ్మా మీది? బండ్లగూడ సైడ్. బండ్లగూడ అంటే ఎల్బీ నగర్ బండ్లగూడ అటుగా మన ఇటు ఉంది కదా కాళీ మందిర్, అంటే అది మరి చేవెళ్ళ కిందకి వస్తుందా? మీరమ్మా మీరెవరు కూడా? ఇక్కడ నాది ఇక్కడ లేదు, మహారాష్ట్రలో. ఓకే. మా సైడ్ అయితే బాగా బీజేపీకి కొండ విశ్వేశ్వరరెడ్డి. కొండ విశ్వేశ్వరరెడ్డికి వేసింది. వేసిరా? గెలుస్తాడు ఆయన? ఏమో ఇక మనకు అవన్నీ ఎట్లా చెప్తారు తెలియదు కదా. మీరైతే వేసిరు. రైట్ మేడం, థ్యాంక్ యూ. అన్న నమస్తే, ఒకటే నిమిషం. ఈ పిఎంఆర్ టీవీ ఛానల్ నుంచి అడుగుతున్నాం, ఓటు వేసిరా మీరు? ఏం పేరు అన్న? రమేష్ అన్న. ఏ పార్టీకి వేసిరా ఓటు? నేను నరేంద్ర మోడీ, బీజేపీ. ఎందుకన్నా? ఎందుకంటే ప్రపంచ దేశాలే చూస్తున్నాయి ఆయన వైపు, అర్థమైందా? ఇదేమి మన ఇంటి గురించి కాదు కదా, దేశం గురించి. సో అంత పవర్ఫుల్ అతను పెట్టుకొని మనం వేరే వాళ్ళని ఆల్టర్నేట్ చూడలేము. అంతేనా? ఎక్కడ మీరు లోకలేనా? లోకల్, సికింద్రాబాద్. సికింద్రాబాద్. ఎక్కడ ఉంటారన్నా? ఇక్కడే అపార్ట్మెంట్స్ దగ్గర సుందర పార్క్. రోజు వస్తారు ఇక్కడ? కిషన్ రెడ్డి మంచోడేనా? ఆయన వివాదాస్పదం ఏమి ఉండదు కదా ఆయనతోటి. వేరే గెలుస్తాడు మరి కిషన్ రెడ్డి? గెలవాలి. గెలుస్తాడంటే నా ఓటు నేను వేసిన. మీ లోకల్ అందరు ఏమనుకున్నారు? ఎవరికి వేసారు జనరల్గా మీ ఫ్రెండ్స్? ఎవరితో మనకి ఎందుకు అబ్బా ఎక్కువ డిస్కస్ చేయలేదు, ఊరి సైలెంట్గా ఓటేసిచ్చారా? అంతే. ఇప్పుడు చేసినా చేయకుండా అనేది వాళ్ళ వ్యక్తిత్వం మీద ఉంటుంది. వాళ్ళు వేరేటోనికి వేస్తే మనం చెప్పలేం, కానీ గెలవడం మట్టుకు అసలు వాళ్ళు గెలవాలి. మేడం నమస్తే సిస్టర్, మీరు ఓటేసిరా? ఇంకోటి అక్కడ రాలేదా? రైట్, మీకు రాలే. రైట్, నెక్స్ట్ మీ పిల్లలేనా?
అన్న నమస్తే. ఓటు వేసిరా? చూపించండి. ఏ పార్టీకి వేసిరన్నా? చెప్పొచ్చు అలాగా? చెప్పొచ్చు. బీజేపీ. మీరు ఎక్కడ ఉంటారు? ఇక్కడ పక్కన సుందరయ్య పార్క్. ఇక్కడ సుందరయ్య పార్క్లో ఎక్కువ మంది ఏ పార్టీకి ఓటు వేసిరన్నా? మీరు చర్చ జరుపుతుంటారు, నడుస్తుంటారు, రన్నింగ్ వాకింగ్ అలా అని తెలియదు అన్న. ర్యాండమ్గా అయితే ఎక్కువైతే బీజేపీ పడ్డాయి అంటారా? లొకేషన్లో. ఎందుకు రీజన్ ఏంది ఎక్కువ బీజేపీ కడానికి? బీజేపీ ఎందుకు రీజన్ అంటే 2 రీజన్లు ఉన్నాయి. ఫస్ట్ ఒకటి ఏంటంటే ఎంపీగా పోటీ చేసిన 2 అభ్యర్థులు, 2 సిట్టింగ్ ఎమ్మెల్యేలు. దానం నాగేందర్ 2 సిట్టింగ్ ఎమ్మెల్యేలు. సో వాళ్ళు గెలిచినా మళ్ళీ రీఎలక్షన్స్కి వెళ్ళాలి. అవును. సో అది మనకు ఒక విధంగా నెగిటివ్. మళ్ళీ నోటిఫికేషన్ వేయాలి, దానికోసం ఖర్చు, అదంతా ఖర్చు. ఈ రెండిట్లో ఎలిమినేషన్ ప్రాసెస్ వీళ్ళిద్దరు వెళ్ళిపోతారు. ఫైనల్ ఉన్నది అతను ఒక్కడే. సో బెస్ట్ ఆప్షన్. పైగా వివాద రహితుడు. పైగా బీజేపీ అంటే కొంచెం చిన్న గ్రౌండ్కి వెళ్ళి ఎస్టాబ్లిష్ అయిన వ్యక్తి. సో కష్టాలు సుఖాలు అందరికీ తెలుసు అతనికి. సో ఏది మంచి ఏది బాగా అంటే పైగా మోడీ హవా ఉంది. మోడీ డెవలప్మెంట్. సికింద్రాబాద్లో ఉందా మోడీ హవా? అన్ని సికింద్రాబాద్ పార్లమెంట్ అన్ని చోట్ల సికింద్రాబాద్ మొత్తం సికింద్రాబాద్ వస్తుంది. సో అన్ని చోట్ల మోడీ హవా అయితే. ఏం పేరు అన్న మీ పేరు? ప్రవీణ్. మీరు ఇంత డెప్త్ ఆలోచించినట్టు అందరూ ఆలోచించారు. ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు 2 కాబట్టి అలా ఓటేసినా మళ్ళీ ఎలక్షన్ వస్తుంది కాబట్టి వేస్ట్ అని మీరు ఒక్కరే ఆలోచించరా? చాలా మంది ఫీలింగ్లు ఉండేనా? ఇక చాలా మంది తెలియదు అన్న. నాకైతే ఇప్పుడు నాకు దానిపైన అవగాహన ఉంది కాబట్టి నేను ఆ మాట చెప్పగలిగిన. మీరైతే అట్లా ఆలోచించుకోవాలి. నేను ఆలోచించి ఎలిమినేషన్ ప్రాసెస్ నేను తీసేసిన ఎలిమినేషన్. ఇప్పుడు అది అందరికి ఆలోచన ఉందా లేదా అనేది మనకు తెలియదు కదా. ఎవరి ఇష్టం బట్టి వాళ్ళు ఉంటాయి. కొంతమందికి అది అర్థమైన రోజు ఆటోమేటిక్గా వాళ్ళే ఆపోజ్ చేస్తారు. సో అది బీజేపీ పార్టీ అయినా కానీ ఏ పార్టీ అయినా కానీ ఒక సిట్టింగ్ ఎంపీ సిట్టింగ్ ఎమ్మెల్యే మళ్ళీ కంటెస్ట్ చేయడం వల్ల మనకి నష్టమే. అది మంచి ఇప్పుడు ఏంటంటే పల్లె రాజేశ్వరుడు ఉన్నారు. ఆయన ఎమ్మెల్సీగా గెలిపించినాం అందరం కష్టపడి, సర్వే చేసి అంతా చేసినాం. ఆయన ఏమైంది మళ్ళీ ఎమ్మెల్యేగా పోయిండు. ఆయన ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యేకి ఎంపీ ఇచ్చిండు అనుకో, ఎమ్మెల్యేది ఖాళీ అవుతుంది. దాన్ని బడ్జెట్ ఎవడు ఇవ్వాలి? వాడు అవి ఇస్తాడా? ఇప్పుడు వీళ్ళు గెలిచినోడు ఇవ్వడా? గెలిచినోడు ఎందుకు ఇస్తాడు? అట్లా లేదు, రూల్ లేదు. ఇస్తారా? ఇయ్యారు, ₹1 కూడా ఇయ్యారు. అంటే కోట్ల రూపాయలు ప్రజాధనం వేస్ట్ కదా. మన ఇంకొకటి, ఇప్పుడు నువ్వు రిజర్వేషన్లో ఒక్కసారి ఒకరికి ఇస్తారు, ఎన్నికైనాక కోట్లు సంపాదించుకుంటారు. మళ్ళీ అదే క్లాస్లో ఎందుకు రావాలి? వాళ్ళు జనరల్లో రావాలి. ఇక వేరే తోడు లేడు ప్రపంచంలో, అంతే కదా. వాళ్ళ కులంలో వాళ్ళకే నష్టం, చాలా నష్టం కదా. వాడుకున్నాడే వాడుకుంటున్నాడు, అంతే. దోసుకుంటున్నాడు. ఎవడొక్కడు నీతిమంతుడు ఎవడు లేడు. రాజ్యాంగమే ఈ పద్ధతిన వేస్ట్. రైట్. అయితే మీరైతే ఈ కారణంతో ఇట్లా వేసినంటారు. రైట్, వెళ్దాం అన్న. ఓటేసిరా? చూపించండి అన్న. ఏం కాదు, ఏమైంది, అయిపోయింది కదా. వేసిరు కదా, వేయకన్నా ముందంటే చూడండి. వేసిరు కానీ ఏ పార్టీకి వేసిరు? కాంగ్రెస్. మీరన్నా? నేను మన నాయకుడు మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ. మీరు కాంగ్రెస్. దానం నాగేందర్. మీరన్నా? మీరు బీజేపీ. మీది ఎక్కడ? మల్కాజ్గిరికి వస్తుందా? మీరు ముగ్గురు 3 పార్టీలకు వేసిర్రు. ఒకటే జాగాలో ఉంటాం కానీ ఆలోచనలు మాత్రం, అభిప్రాయాలు మాత్రం వేరు. హిమాయత్ నగర్ మాది మా సికింద్రాబాద్ పార్లమెంట్ దానం నాగేందర్ అన్న గారిని ఈసారి పార్లమెంట్ పంపించాలని మంచి ఉద్దేశంతో ఈసారి కాంగ్రెస్ కి ఓటేసినాం. రైట్. మేము లాస్ట్ టైం దానం నాగేందర్ గారికి వేసినాం కానీ ఈసారి ఎందుకంటే ఈ దానం నాగేందర్ గారు పార్టీలు చేంజ్ అవుతుంటాడు. ఆ పార్టీ దగ్గర నుంచి ఈ పార్టీ, ఈ పార్టీ దగ్గర నుంచి ఆ పార్టీ. అంటే ఆయన మీద మాకు అంటే ఎక్కడ పచ్చ ఉంటే అక్కడికి పోతాడు, ఎక్కడ మంచి ఉంటే అక్కడికి, ఎక్కడ అధికారం ఉంటే అక్కడ పోతాడు. ఇప్పుడు గెలిచినా బీజేపీ కూడా పోతాడని డౌట్ ఏం లేదు, కంపల్సరీ పోతాడు. బీజేపీ గెలిచిన కానీ బీజేపీ పార్టీలో పోయి నీళ్ళు ఎక్కడ ఉంటే చేపలు అక్కడ ఉంటాయి. అధికారంలో ఎవరుంటే వాళ్ళ దగ్గరికి పోతాడు. అధికారమే కావాలి, ఆయనకు అధికారమే కావాలి. ప్రజలు అవసరం లేదు, ప్రజల సమస్యలు అవసరం లేదు, ప్రజల బాగోగులు అవసరం లేదు. ఆయన సొంతంగా ఆయన ఆస్తులు కాపాడడానికి కోసమే రాజకీయంలో ఉన్నాడు. రైట్ అన్న, థ్యాంక్ యూ. మీరు ఎవరికి వేసిరా నోటు? బీజేపీకి. మీరు ఓటేసిరా? ఎవరికి వేసిరా? కాంగ్రెస్. ఓకే, రైట్. మీరు? కాంగ్రెస్. ఇక్కడ లోకలా? ఆదిలాబాద్కి వెళ్ళి ఇక్కడికి వచ్చిరా? స్టడీ ప్రిపరేషన్. ఓకే, థ్యాంక్ యూ. అడుగుదాం. అన్న నమస్తే. ఓటు వేసిరా అన్న? అడగవచ్చా మీరు? అంటే ఎవరికి వేసిరు? ఏం పేరు అన్న? నా పేరు పాండు. పాండు. ఓటు చూపించాడు అన్న ఒకసారి ఇట్లా. ఎవరికి వేసిరా ఓటు? బీజేపీ. ఎక్కడన్నా? లోకలేనా? లోకల్ కాదు. ఎక్కడ?
రంగారెడ్డి అంటే ఇప్పుడు మరి కొండా విశ్వేశ్వరరెడ్డిగా గెలుస్తాడు ఆయన? గెలుస్తాడు. ఓకే అండి, రైట్, థ్యాంక్ యూ. మిమ్మల్ని అడగాల, మీరు చెప్పిర్రా? చెప్పేసారు కదా, మీరు చెప్పారా సార్? చెప్తారా? సార్ నమస్తే, ఓటు వేసిరా? చూపించండి సార్, ఓటు వేసిరా లేదని అడుగుతున్నాం. సార్ అంత పోయినట్టుంది కదా, కొంచెం ఉంది. కిషన్ రెడ్డి. కిషన్ రెడ్డికి ఎస్. మీ పేరు ఏం పేరు సార్? కిషోర్ కుమార్. కిషోర్ కుమార్. కిషోర్ కుమార్ అన్న, మరి ఇప్పుడు కిషన్ రెడ్డికి వెళ్తాడా? వెరీ మచ్. నమ్మకం ఉందా? थोड़ा हिंदी में बोलेंगे, इंग्लिश में इंग्लिश। ओके, इंग्लिश हिंदी। किशन रेड्डी अच्छा है? बहुत अच्छा है सर, बहुत अच्छा। यस। कई को वोट डालो बीजेपी? हमारा मेन उद्देश्य तो मोदी है। మోడీ को ఓకే, థ్యాంక్ యూ అన్న. అన్న మీరు ఓటు వేసిరా? చూపించండి అన్న. ఓకే, ఎక్కడన్నా మీది ఓటు హక్కు? మాది కామారెడ్డి. కామారెడ్డిలో ఎవరికి వేసిరా ఓటు? బీజేపీకి వేసిన. బీజేపీకి ఎందుకన్నా? అందరు వేసిరా, మీరు వేసిరా? ఎవరు బీజేపీ క్యాండిడేట్? ఎంపీ క్యాండిడేట్ బీపీ పాటిల్. మంచోడేనా? ఎవరు? బీపీ పాటిల్ యూస్ చేసిరా, మోడీని చూసి చేసిరా? మోడీని చూసి చేసి. అంతేనా? రైట్. మీరు చేసిరా అన్న ఓటు? బీజేపీ. పోతుగంటి భరత్ ఎక్కడ నాగర్ గెలుస్తాడా భరత్? మరి వేసినాం, ఇక వేసినైతే వేసిర్రు. ఎందుకు వేసిరు అన్న? ఎందుకంటే బీజేపీ చాలా మంచిగా చేస్తుంది కాబట్టి అన్ని పనులు. రైట్ అన్న, థ్యాంక్ యూ. నమస్తే. మా కొడుకులో ఒకటి కట్టేట మాట్లాడు అన్నారా? వైరల్ అయింది, మంచిగా మాట్లాడుతుంది. సేఫ్ చూసిర్రా? వీడియో చూసిర్రా మీరు? మీ వీడియో వైరల్ అయింది బాగా. వేసిరా? ఓటు వేసిరా? చూపెట్టు. ఓటు మన మహారాష్ట్ర ఉంది, ఇక్కడ లేదు. ఏం పరా కొడుతుంది ఒక్క ఓటుకు ఓటే. 50% ఓట్లు అయితే లేవు, నా ఒక్క ఓటుతో. సరే, కానీ ఈ రాజకారణం ఏమని నడిచింది మంచిగా నడుస్తలేదు. ఇప్పటి రాజకారణం ఏమున్నది, ఇది చాలా బేకార్ నడిచింది. అప్పుడు ఏముండే నరసింహరావు, పెద్ద పెద్ద వీళ్ళు ఏముంది ఎన్టీ రామారావు, ఆ రాజకారణం ఇప్పుడు లేదు. మెజార్టీ రాగానే నీకు తుట్టినాయా పా లోపలికి, నీకు కేసు చేస్తాను నీ మీద, పా లోపలి, లేకుండా లోపలి చేస్తా, వస్తామండి. ఈ రాజకారణం మంచిగా లేదు ఇప్పుడు సద్య. రాజకారణం క్లియర్ ఉండాలి. సరే, కానీ ఇక్కడ లోకల్లో ఓటు ఎవరికి ఏమని చెప్పారు మరి? లోకల్లో అదే నేను చెప్తే కదా, బీజేపీ చెప్పిరా? వేసిరా మరి? కిషన్ రెడ్డి మంచిగా చేస్తాడు. గెలుస్తాడా? గెలుస్తాడు. నా పేరు చెప్పు, మహారాష్ట్రకి వెళ్ళి తర్వాత. మీ పేరేం పేరు ఉండే? జీ రాజమౌళి. రాజమౌళి గారు. జీ రాజమౌళి. నా ఫోన్ నెంబర్ రాసుకో. చెప్పండి. 77 09 46 79 రాజమౌళి ఫ్రమ్ సోలాపూర్. కాంగ్రెస్లో 50 ఏళ్ళు ఉండి ఇప్పుడు బీజేపీ. కాంగ్రెస్లో 50 ఏళ్ళు ఉండి ఇప్పుడు బీజేపీ ఏ అంటాను, అందుకే టోపీ తీసిన. కాంగ్రెస్ అంటే ఎంతో మంచిగా అనుకున్నా. వాడు ప్రైమ్ మినిస్టర్ ఒక గరీబ్ ఇంటి ఒక్కడే ఉన్నాడు, సన్యాసిలా. వాడు ఏం కమాయాలా? అతని హేతు ఏమున్నా అంటే, ఉద్దేశం ఏమున్నది, ఇండియాకు ఒక వికసనశీల దేశం చేయాలి, వికసిత్ భారత్, మంచి మంచి రోడ్లు చేయాలి, మంచి మంచి ప్లాన్ చేయాలి. ఏమి ఇండియాలో ఏమున్నది, పట్టి దరిద్రపు దేశం అని పేరు పోయింది బయట. ఇప్పుడు అందా అట్రాక్షన్ అవుతుంది. ఇప్పుడు జర్రా దుకాసాను ఇక్కడ. ఎయిర్పోర్ట్లు మంచి చేస్తాను, రోడ్లు మంచిగా అవుతున్నాయి. రోడ్లు మంచిగానే కదా. అక్కలకోట పోను, పూనా, బాంబే అన్నీ మంచిగా, హైదరాబాద్ రోడ్. దాంతో ట్రాఫిక్ బిజినెస్ వాడేస్తుంది. అని మరి పెద్ద పెద్ద స్టేడియం కడతాడు, పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అవుతున్నాయి. దాంతో పరరాష్ట్ర మంది ఇండియాకి వస్తారు అని ఏమన్నా ఇన్కమ్ తురు అవుతాయి. ఏం లేదు, ఏమొస్తారు, క్యా ఉదర్ ఇండియా में कुछ नहीं है. ఇప్పుడు అయోధ్య మంచిగా చేసాడు, ఫుల్ గర్దీ పైసలు వస్తాయి. సర్దార్ వల్లభాయ్ పటేల్ పుత్తలు పెట్టిండు, ఆడ ట్రాఫిక్ వస్తుంది, పైసా కమాయిస్తాడు. ఇది ఉద్దేశం అతను, బాకీ ఏం లేదు. సార్ కిషన్ రెడ్డికి చెప్పు, నాకు ఫోన్ చేసి మాట్లాడాలి.
నేను అతను చెప్తా ఏమున్నది ఫ్యాక్ట్ నువ్వు ఒక్కనే ఈ హైదరాబాద్కు అతని భాష విన్నాయి సుందరయ్య పార్క్ అలా ఆఫీస్ ఇక్కడనే బర్కత్పుర ఆఫీసులో ఉన్నది ఈడ సుందరయ్య పార్క్లో విన్నా ఈడ విజ్ఞాన కేంద్ర అతని భాష విన్నా మంచిగా మాట్లాడారు చాలా రైట్. ఇప్పటి రాజకారణం ఏమన్నా చాలా బేకార్ అయింది. అయితే ఇప్పుడు సద్య ఇండియా ముంగట పోవాలంటే భాజపా. కేసీఆర్ గురించి విన్నారు ఎప్పుడన్నా? కేసీఆర్ మా ఊరికి వచ్చిపోయాడుగా. ఏ ఊరు మీద? బీఆర్ఎస్ పక్షం వచ్చి అయినాక ఆడ ప్రచారం చేయడానికి వచ్చిండు. మంచోడన్నా కేసీఆర్? మరి కేసీఆర్ మంచోడు చేయడానికి మనకి ఎరకలే, కానీ వాళ్ళ పక్షం అయినాక బీఆర్ఎస్ అయినాక సోలాపూర్కి వచ్చిండు మహారాష్ట్ర లోపల. ఈయనే పడిపోయాక ఏం చేస్తావు? అన్ని బాత్రూమ్ లో పడ్డాడు అంటున్నావా? అట్లా అనద్దు. మరి ఏడ పడ్డాడు అంటున్నా? వాళ్ళ ఇంట్లోనే పడిపోయాడు. ఇక బయట ఆడేస్తాడు. మరి ఆడ అన్ని ఆఫీసులు తెరిచి అన్ని ఇబ్బంది పడ్డాయి. తాళం వేసిరా? మరి ఏమి ఇప్పుడు పోటీ చేస్తలేడా సోలాపూర్లో? ఇక అక్కడ మహారాష్ట్ర సోలాపూర్ పోటీ చేస్తుండా లేదా? దేనికి వేడు కేజ్రీవాల్ లాగా. వాడు కేజ్రీవాల్ ఏమున్నాడు ఢిల్లీకి ఎట్లా ఉండే అట్లా పంజాబ్లో ఇట్లా చేసిండు. అట్లా చేయనికి వేయండి కానీ ఫెయిల్ అయింది. కేజ్రీవాల్ పంజాబ్ పోయినట్టు సోలాపూర్ చేయాలని అట్లా ప్లాన్ నడిచింది. మంచి మంచి పుట్టాల క్యాచ్ చేసిండు. వీడికెళ్ళి ఒక 600 ట్యాక్సీలు మాట్లాడిండు. అందరు బొగులు పడాలి సోలాపూర్. ఏం మాట్లాడుకున్నారు సోలాపూర్లో అప్పుడు వచ్చినప్పుడు? సోలాపూర్లో అన్నాడు తెలుగు వాళ్ళు మడిపోతున్నారు, మా పక్షంకు జర మీరు హెల్ప్ చేయాలి. అతనే ఇక్కడ పడిపోయినాక తర్వాత ఫెయిల్ అయినాక నీ ముఖం చూసిన వీడియోలో మైపాల్ యాదవ్ చూసిన కిషన్ రెడ్డితో మాట్లాడబడుతున్నాను. ఇంటర్వ్యూ చేసిన. అయితే నాది కాస్త ఇంటర్వ్యూ చేయి. ఆ పెద్ద మనిషి హైదరాబాద్కి వెళ్ళి ఇక్కడికి వచ్చిండు కొడుకుతా. ఇప్పుడు ఒక 10-15 ఏళ్ళు మోదీ ఉండాలి. తర్వాత మీరు ఇండియాకి ఏమైనా చేసుకోరు. 15 బరసులో కూడా వాడు ఇండియాకు పూరా చేంజ్ చేస్తాడు. ఇండియాకు. వాడు అన్నాడు ఇది శురువాత్ ఉన్నది, ఇంకో 10-15 ఏళ్ళ వరకు ఇండియాకు పూరా మొత్తం బాగా చేస్తాడు. अमेरिका राजदूत ఏమన్నా మొన్న बॉम्बे వచ్చి ये 20 वर्ष में बहुत चेंज हो गया तुम्हारा इंडिया. उसके अव्वल में देखा बहुत कुछ नहीं हुआ. अभी ये 20 years में बहुत प्रोग्रेस हुआ. अमेरिका राजदूत दी सत्कार చేసిండు गेट वे इंडिया కాడ. నేను పేపర్ చదువుతా అక్కడిక్కడి. तर वाడు ఏమన్నాడు इंडिया अभी सुधर रहा है. अभी 10-15 बरस में पूरा डेवलपमेंट हो जाएगा. और ఇప్పుడు ఏమున్నది అర్థవ్యవస్థ అంటే ఏమంటారు మీరు? ఫైనాన్స్ ఆర్థిక వ్యవస్థనా? అది ఇప్పుడు 4వ నంబర్ ఉన్నది. అది 3వ నంబరే అవుతుంది. ఎప్పుడు అవుతుంది? ఎక్కువ 5 ఏళ్ళ అయినాక. ఇప్పుడు 5వ నంబర్ ఉంది. ఇప్పుడు 5వ నంబర్ అయితే 3వ నంబర్ తెచ్చే ప్రయత్నం ఉన్నది మోదీది. ప్లాన్లు అన్నీ మంచి మంచిగా ఉన్నాయి. కొన్ని వీళ్ళు ఏం చేస్తారు అందరూ అయ్యో మాకు తిండికి దొరకలేదు కదా, ఎట్లా మాకు కడుపులు ఉంటలేదు కదా. అదే రోడ్లు వేస్తున్నాడు వాడు పైసా ఏం చేస్తాడు 2 నంబర్ పైసా నీతో ఉన్నది అవి తీసి అన్ని డెవలప్మెంట్ చేస్తాడు. ఇది తప్ప నీకు కమానికి వస్తలేదు. ఇప్పుడు అన్నీ వాడు బ్లాక్ చేసిండు. ఎలక్షన్ చూద్దా పైసా వాడు బ్లాక్ చేసిండు. ఎందుకు చేసిండు? ఆ పైసా ఎలక్షన్లో వాడుకోవద్దు, ప్రజలకు ఇచ్చి ఆయనతో ఓట్లు. ఇతను గరీబ్ ఉన్నాడు, వానికి ఏ ఒక 50,000 వాడు 10 మందికి తెస్తాడు, ఆయనతో ఓట్లు కాదంతా బంద్ చేయడానికి ఆ రోకేలు బంద్ చేసిండు. ఇది మంచిగా చెడ్డనా మీరే విచారం. 50 ఏళ్ళు కాంగ్రెస్ లో పనిచేసిండట. 50 ఏళ్ళు ఉంటాయి కాంగ్రెస్లో. మంచిగా మంచిగా. ఇప్పుడు మహారాష్ట్రలో నేను చెప్తా కదా 4 పక్షాలు వచ్చినాయట. ఇందిరా కాంగ్రెస్, రాష్ట్రపతి కాంగ్రెస్, శివసేన అని భాజప్ 4 పక్షాల ఎవరికి లీడింగ్ అంటే ఓట్లు ఎక్కబడలే. భాజపా అని శివసేన ఇద్దరు కూడా ఓట్ అంటే రాదు ఇది చేసిండ్రు పోయినసారి. శివసేన ఏం చేసింది? నీకు ఇచ్చింది నువ్వు నాకు మినిస్టర్ చేవు పంత అంటే ముఖ్యమంత్రి సేవ అని ఆయన నీకు పట్టుకున్నాడు. 3 కూడా ఆయన
అది జ్వరం చేసారు. ఇక శివసేన అందులో వాడు ఇంకోటి తెలియ ఉండారా ఏకనాథ్ షిండే అని. నీ అమ్మ నువ్వు నాకు ఇచ్చేస్తావు అని అయితే నీకు వాటి గట్టించండి. ఇక మీరిద్దరు ఒకటే అని వీళ్ళిద్దరు కూర్చున్నారు. ఇది రాజకారణ, ఎవరో తప్ప అంటారు. ఇది రాజకారణం కాదు, ఇది ప్రజలు మీకు ఓటేస్తే అదే ఓటుతో మీరు 5 ఏళ్ళు నడిపేయాలి. ఈ రాజకారణం ఇప్పుడేం నడిచింది చాలా బేకారం. దానికి వెళ్ళి మాకు ఎటువంటి మనుషుల మీద నమ్మకం ఉండే లాల్ బహదూర్ శాస్త్రి, పండిత్ జవహర్లాల్ నెహ్రూ మంచిగా ఉండేవారు. ఏదో ఇంటర్నేషనల్. ఇప్పుడు మీరు రాజీవ్ గాంధీని చూసిరా? రాజీవ్ గాంధీ చూసినాం కదా. ఇందిరాగాంధీని అయితే చూసినాం. ఇందిరాగాంధీ, జవహర్లాల్ నెహ్రూ చూసినాము. సోలాపూర్ వచ్చిండే ఏముండే అప్పుడు అంతా బకాసు ఉండే, ఏం లేదు, ఏమీ ప్రోగ్రెస్ చేయకుండా. ఇండియా అంటే క్యా झोपड़पट्टी కావాలి. బ్రిటిష్ వాళ్ళు కంటా తిని అమ్మాయి సుధరది మన దేశం మనం. ఇంగ్లాండ్ వాడు మొత్తం దోసుకున్నాడు, బంగారము వాడు కొన్ని ప్రోగ్రెస్ చేసిండు, రైల్వే అవి ఇవి. ఇంకా సుధా భర్పూర్ ధనం ఇండియా లేదు అనకు. అంటే మనుష్య బలం ఎక్కువ ఉన్నది, పైసా ఉన్నది. డెవలప్ చేయడానికి మనిషి నరేంద్ర మోదీ కావాలి. ఇంకోడు వాడిని అపోజిట్ మనిషి ఉంటే నేను వాడికి ఎందుకు పడుతుంటే. రాహుల్ గాంధీ ఉన్నాడు కదా, రాహుల్ గాంధీ వాడు కిరుకోడు పడతాడు. ఏం లే ఏడ పోతాడు, దాడి చేసుకుంటాడు. గివ్వే నిన్న చూసిన టీవీలో దాడి చేసుకుంటాడు. అరే దాంతో ప్రజలు ఏమవుతుంది, గడ్డం తీసుకుంటాడు, గడ్డం తీస్తాడు. గవి అసలు సీన్. ఇప్పుడు ప్రియాంక గాంధీ ఉంది కదా, వాడు రాజీవ్ గాంధీ ఉండేవాడు. మంచోడు, వాడు చాలా మంచిగా ఉండే. కానీ వీనికి జమ అవుతుంది. రాహుల్ గాంధీ కాదు మరి కాదు. వాడు రాజకారణం మరవాలే. ఒక పేపర్ ఇచ్చిండు, ఇండియాకు కీడే కీడున్నది. వాని అపోజిట్ లాగా ఇంకో వ్యక్తి కావాలి, వేరే వ్యక్తి పెడితే టైపే మంచిగా స్టాండర్డ్ కావాలి. అప్పుడు భారతదేశం. కేసీఆర్ వస్తే బాగుంటుందా? కాంగ్రెస్ ఇండియా లేవడ జమ్మాయి. రాహుల్ గాంధీ ప్లేస్ లో కేసీఆర్ వస్తే అటువంటి వ్యక్తే చూడలేని అంటున్నా. వాడు ఏం పుట్టిండు, అదొక పుట్టుకు. అది దైవీ శక్తి ఉన్నది. ఎవరికి? నరేంద్ర మోదీ మనం అంటాం కదా, అదొక దైవీ శక్తి ఉన్నది. అటువంటి శక్తి మనుషులు పుట్టారు. వాని మీద ఇంత టీకా చేసినా కానీ అటువంటి అవతారం మనకు దొరకదు. వాడేమి చిన్న ఇంట్లోకి వెళ్ళి వచ్చి పెద్దగా అయ్యిండు. ఎందుకు జగమంతా వానికి దుఃఖాచింది, ఇది విచారం చేయరు మంచిగా. గరీబ్ ఇంట్లోకి వెళ్ళి వచ్చి వాడు ఇవాళ పంతపడం ఎట్లా, ఇది విచారం చేయదు మంచిగా. దైవ శక్తి ఉన్నది. వాడు అందరి బ్రెయిన్లు అన్నీ ఖరాబ్ చేసిండు. వాడు ఇదంతా బ్రెయిన్ లోపల వాడు పురుగులు తీసి పడేసిండు. ఒక్కడే అంటాడు, మీకు ఇండియా మంచి కావాలా, ప్రోగ్రెస్ కావాలా, అమెరికా రష్యా చీన్కు టక్కర్ ఇవ్వాలా అంటే భారత్ ప్రోగ్రెస్ చేయాలి. ఇప్పుడు పాకిస్తాన్ అని చీన్ ఎందుకు పూలు పడుతుంది? హల్లాలు అయితేనా ఇప్పుడు? హల్లాలు అంటే కళలు నాశనం చేస్తాను కూర్చున్నవాడు. ఒక్కటే బాంబు వేస్తారా మీకు? మీరు ఇంకో బాంబు చేసినా కానీ మాకేం కాదు, ఒక్క ప్రాంతం పోతుంది. కానీ మీరంతా పూరా పోతుంది, దేశం మొత్తం పోతుంది. వాళ్ళకి ఎరుకున్నది బుగులు. దంగలు అయితేనా దిల్సుఖ్ నగర్లో దంగల, ఈడ మొన్న పార్క్ ఈడ సంజయ్ పార్క్. తెలుగు ఇప్పుడు ఎందుకు అయితే చెప్పు నాకు, దీని కారణం ఏమున్నది? వాడు అట్లా వచ్చక పెట్టిండు. ఇటువంటి గద్దారి పని ఇండియా లోపల చేయకుంది. ట్రైన్లో యాక్సిడెంట్ అయితేనే ఎందుకు అయితే లేవు? ఎప్పుడే అవుతాను ఒకటి. అది అల్గర్జీ పని అయితే అన్నీ వాడు పట్టాలు బిట్ట అన్నీ బదలాస్తాడు. రైల్వే స్టీమ్ అంతా బదలాస్తాడు, కొత్త ట్రైన్ చేస్తాడు. వందే మాత్రం చేయబట్టి ఇప్పుడు 40-50 వందే మాత్రం ఇంకా అయితే డెవలప్. ఇప్పుడు వచ్చే 5 నెలల లోపల వాడు ఇంకా మీకు తెలుగు మంచిగా వస్తుంది. మీరు ఈయన ఉంటే మళ్ళీ కరీంనగర్ డిస్టిక్ ఊరు మన్నెంపల్లి. పుట్టినము ఆంధ్ర మన తెలంగాణలో, పెరిగినము మహారాష్ట్ర. మళ్ళా ఈడికి కొడుకు ఈడ సర్వీస్ కూడా వచ్చినాం. మార్వాడి అనుకుంటున్నాం. తెలుగు పద్మశాలి. పద్మశాలి పద్మశాలి బీసీలు బీసీలు మొగ్గం నేత పద్మశాలి నేత
అంటే ఈయనే పుట్టినాం కరీంనగర్ డిస్టిక్ నుంచి వెళ్ళి 15 కిలోమీటర్ మీద మా ఊరు. ఏ ఊరు? మొగులపాలెం. ఊరు మన్నిపల్లి. పోతావు ఎప్పుడన్నా మొగులపాలెం? ఎక్కడ పోతావు? పుట్టిన ఊరు. ఎన్ని ఏళ్ళు ఉన్నారు అక్కడ మీరు? ఆడ 10 ఏళ్ళ దగ్గర ఆడ చదువు గిట్లా తొమ్మిది తెలుగు పేపర్ పడతా సార్. దాని తర్వాత మా తండ్రి ఇడికి వచ్చిండు సోలాపురంలో. ఆడ మొగ్గాలు నేస్తానే వచ్చిండు. అయితే ఆడ డెవలప్ అయింది. ఆడికి వెళ్ళి ఇప్పుడు పెద్ద కొడుకు ఇక్కడ ఉన్నాడు. వాడు పునాల పోలీసు ఉన్నాడు. మంచిగా ప్రాపర్టీ అంటే కమర్చిన ఏదో. కానీ నరేంద్ర మోదీ ఓన్లీ వన్ మ్యాన్ ఇన్ ఇండియా. He will get India in progress. There is no man in the world. Right. ఇలా జగమోహానికి మానవస్థ అంటే విచారం చేయండి. రైట్. ఇలా జగమానికి దుకాయిస్తుంది. లైటింగ్ తక్కువ. ఇదివరకు దుకాయిస్తున్నాయా? దుకాయలే. ఇప్పుడు దుకాయిస్తాడు. ఇది ఒక్కటి ధ్యానం పెట్టుకోండి. ఓకే. బాకీ ఏం లేదు. ఎలక్షన్ అయినాక తర్వాత మీరు రైట్. థ్యాంక్ యూ. ఇదండి మనము సుందరయ్య పార్క్లో మరి దాదాపు ఒక 40-50 మంది దాకా కవర్ చేసినాం. ఇంకా చాలామంది పార్కులలో మరి సాయంత్రం పూట వచ్చే వాళ్ళు ఉన్నారు. మీరు చూడవచ్చు ఇదంతా కూడా సుందరయ్య పార్కులో. ఈరోజు అయితే కుదరలేదు మొత్తం కవర్ చేయడానికి. మళ్ళొక్క రోజు వస్తాం త్వరలోనే. ఇదంతా కూడా పార్క్ అంతా చూపిస్తాం. ఇక్కడ కూడా చాలామంది కూర్చుంటారు. ఇక్కడ వర్షం పడి చాలా నీళ్ళు వచ్చినాయి. ఇందులో మరి నీళ్ళు కూడా ఉన్నాయి. ఇదంతా కూడా మళ్ళొక రోజు తిరుగుదాం. మళ్ళొక రోజు కూడా అంతా కవరేజ్ చేద్దాం. మరి ఎలక్షన్ తర్వాత ఎట్లా ఉందనేది సుందరయ్య పార్కులో రెగ్యులర్గా అప్పుడు వచ్చేది. కాబట్టి ఓటు ఎవరికి వేసిర్రు అని అడిగినాం. మీరే చూసిరు కదా చాలామంది ఎట్లా రెస్పాండ్ అయ్యారో. మళ్ళొక రోజు ఇదంతా వచ్చి పార్కులో కూడా పబ్లిక్ పల్స్ తెలుసుకుందాం. మరి ఎట్లా ఎవరికి ఓటు వేసిర్రు అనేది చూస్తూనే ఉండండి. PMR TV. జై తెలంగాణ, జై జవాన్, జై కిసాన్, జై హింద్.